ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బీసీల కోసం సరికొత్త అట్రాసిటీ అనే ఒక చట్టాన్ని అయితే తీసుకొస్తుంది. ఈ చట్టం ఇక రూపకల్పనకి మంత్రివర్యులు అంటే ఏదైతే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ విజయవాడలో అయితే ఇక ముసాయిదా బిల్లు ఎలా తయారు చేయాలని సలహాలు సూచనలు అయితే తీసుకున్నారు. అసలు సలహాలు సూచనలు ఏం తీసుకున్నారు, ఈ చట్టం ఎన్ని రోజుల్లో రూపకల్పన కాబోతుంది అనే విషయం పైన పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కొత్త చట్టం రాబోతుంది, ఏదైతే అట్రాసిటీ తరహా చట్టం రాబోతుంది, ఇప్పటి వరకు ప్రతినిధులు అంతా దీని మీద ఇచ్చిన సూచనలు సలహాలు ఏంటి, ఎన్ని రోజుల్లో రాబోతుంది? అంటే యాక్చువల్గా ఇది మనం ఎన్నికల సమయంలో మాట చెప్పారండి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే బీసీలు అంటేనే టీడీపీ అంటేనే బీసీలు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలు ఏ విధంగా ఆదరించారో మరి పాదయాత్ర సమయంలో కూడా మరి బీసీలపై జరుగుతున్న హత్యలు కావచ్చు, బీసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు కావచ్చు, బీసీల ఆస్తులపై ఏ విధంగా అక్రమంగా మరి లాక్కున్నారో ఇవన్నీ స్వయాన లోకేష్ బాబు గారు చూడటం, మరి మేనిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తామని చెప్పడం, ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి ఏ విధంగా మన బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని నిపుణులతో హోమ్ సెక్రటరీ కావచ్చు, మరి లా సెక్రటరీ గారితో కావచ్చు, లా మినిస్టర్తోనూ అదేవిధంగా మరి మన ఏజీ గారితో కూడా మాట్లాడి కొన్ని సూచనలు తీసుకొని ముసాయిదా బిల్లు తయారు చేసాం. అది జీఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడా బీసీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడా చర్చించబడినది. మరి ఈరోజు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరం డిపార్ట్మెంట్ అన్నీ కూర్చొని ఈరోజు చర్చించారు. వాళ్ళు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. అది లీగల్ వాళ్ళతోనూ హోమ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది జిల్లా వైజ్గా కూడా బీసీ సంఘాలతోనూ ప్రజల అభిప్రాయం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రక్షణ చట్టాన్ని తీసుకురావడం. ఏదైతే ఇప్పుడు మీరు చట్టం తీసుకొస్తున్నారు, దీంతో పాటు జనాభా పెరుగుదల బీసీలో బాగా పెరిగిపోయింది. దీని మీద రిజర్వేషన్ పరంగా కూడా పెంచే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు డెడికేషన్ కమిషన్ జరుగుతూ ఉంది. డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ బట్టి కూడా నిర్ణయం తీసుకుంటాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీల కోసం సరికొత్త చట్టం అయితే రాష్ట్రంలో రాబోతుంది. దీనికోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కానీ అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ ప్రతినిధులతో కూడా ఇప్పటికే చర్చించడం జరిగింది. త్వరలో చాలా బలమైన చట్టం అయితే బీసీల కోసం తీసుకురాబోతుంది. అట్రాసిటీ తరహా చట్టం ఉండబోతుంది. కులం పేరుతో దూషించినా లేకపోతే వీళ్ళు చేసిన వృత్తుల పరంగా కూడా దూషించినా కూడా ఇక నుంచి రాష్ట్రంలో అయితే చట్టపరంగా కూడా అట్రాసిటీ పరంగా కూడా శిక్షించబడతారు. అటువంటి బలమైన చట్టాలు బీసీల కోసం తీసుకొస్తున్నామని మంత్రి సవిత గారు చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి.